కౌసుపిట్ట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మా కథలు వింటున్న ప్రజలందరికీ నమస్కారం. మీకు మా కథలు నచ్చితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మీ కమెంట్స్ మాత్రం వదలడం మర్చిపోవద్దండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీరామాయణంలోని 20వ భాగం విందాం. అందులో అరణ్యకాండ 4వ భాగం. మీరందరూ శ్రద్ధగా వినాలి. పోయినసారి శ్రీరాముడు ఒక పెద్ద యుద్ధం గెలిచాడు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఖరదూషణులు, త్రిశూరుడు మొదలైన రాక్షస వీరులు తమ 14,000 రాక్షస బలగంతో రాముడి ప్రతాపాగ్నిలో మాడి మసి అయిపోగా ఆకంపనుడనే రావణుడి చారుడు ప్రాణాలతో తప్పించుకుపోయి రావణుడి దర్శనం చేసుకున్నాడు. రావణ రాజేశ్వర, జనస్థానంలో ఉండే మన రాక్షసులందరూ యుద్ధంలో వధ అయ్యారు. నేను మాత్రం ఎలాగో ప్రాణాలతో బయటపడి ఈ వార్త చెప్పడానికి వచ్చాను అని ఆకంపనుడు అంటుండగానే రావణుడు కల్లెర్ర చేసి అగ్నిహోత్రుడిలా అయిపోయి, ఎవడికి కాలం మూడింది, నేను అగ్నినే దగ్ధం చేస్తాను, మృత్యువునే చంపగలను, సూర్యచంద్రులు కూడా నేను ఆగ్రహిస్తే భస్మమైపోతారు అని రంకెలు పెట్టాడు. ఈ అట్టహాసం గమనించి ఆకంపనుడు ముందుగా రావణుడి వద్ద అభయం పొంది రాముడు జనస్థానంలో రాక్షసులందరినీ ఎలా చంపింది వివరించి చెప్పాడు. రావణుడంతా విని బుసకొడుతూ, ఆ రాముడికి దేవతలందరూ సహాయం వచ్చారు కాబోలు అన్నాడు. లేదు లేదు, రాముడు పరాక్రమంలో దేవేంద్రుడికి తీసిపోడు. అగ్నికి వాయువు తోడైనట్టు రాముడికి తోడుగా అతని తమ్ముడు లక్ష్మణుడొకడున్నాడు. జనస్థానంలో ఉండే రాక్షసులను చంపినవాడు రాముడొక్కడే అన్నాడు ఆకంపనుడు. అలా అయితే నేను జనస్థానానికి వెళ్ళి ఆ రాముని లక్ష్మణుని చంపేస్తాను అన్నాడు రావణుడు. ఆకంపనుడు లబలబలాడుతూ, ఆ రాముడి బల పరాక్రమములు నేను సరిగా చెప్పలేకపోయాను. అతడికి చెలియాలి కట్టను భేదించి ప్రపంచమంతా సముద్రంలో ముంచే శక్తి ఉన్నది. ఆకాశాన్ని నక్షత్రాలతో సహా నాశనం చేయగలడు. 3 లోకాలు నిర్మూలించి కొత్త సృష్టి ప్రారంభించగలడు. రాముడు నీ చేతిలో ఎన్నటికీ చావడు. అతడు చావడానికి ఒకటే ఉపాయం. అతడి భార్య సీత అప్సరసలను మించిన సౌందర్యవతి, సర్వాంగ సుందరి. ఆమె అంటే ఆ రాముడికి ప్రాణంతో సమానం. ఆమెను ఎత్తుకు వస్తే ఆ రాముడు కుమిలి కుమిలి చస్తాడు అని సలహా ఇచ్చాడు. రావణుడు కొంచెం ఆలోచించి తల పంకించి, మంచిది, రేపు ఉదయమే బయలుదేరి వెళ్ళి ఆ సీతను తీసుకువచ్చేస్తాను అన్నాడు. మర్నాడు ఉదయాన్నే అతను ప్రకాశవంతమైన రథానికి గాడిదలను పూంచి దానిలో ఎక్కి మారీచుడి ఆశ్రమానికి వెళ్ళాడు. తాటక కొడుకైన మారీచుడు రాక్షసరాజుకు చక్కగా భోజనం పెట్టి, ఇలా తలవని తలంపుగా వచ్చారు, రాక్షసులందరూ క్షేమమే కదా అని అడిగాడు. ఆ మాటకు రావణుడు, మరీచా, జనస్థానంలో ఉన్న నా బంధువులందరినీ రాముడు వధించాడు. అతడి భార్యను ఎత్తుకుపోదామని వచ్చాను. నీ సహాయం కావాలి అన్నాడు. అయ్యో, హితం కోరిన వాడిలాగా వచ్చి నీకు సీత మాట చెప్పిన దుర్మార్గుడెవరు? నిశ్చయంగా నీ నాశనం కోరే వాడు నిన్ను సీతాపహరణానికి ప్రేరేపించి ఉంటాడు. ఈ పిచ్చి ఆలోచన కట్టిపెట్టి లంకకు వెళ్ళి నీ భార్యలతో సుఖంగా ఉండు. ఈ దండకారణ్యంలో ఆ రాముణ్ణి తన భార్యతో సుఖంగా ఉండని. ఆ రాముడి జోలికి పోవటం నిద్రించే సింహాన్ని లేవగొట్టటమే అన్నాడు మారీచుడంతగా చెప్పినాక రావణుడు తన యత్నం మానుకొని లంకకు వెళ్ళిపోయాడు. ఇంతలో శూర్పణఖ కూడా లంకకు వెళ్ళింది. నిండు కొలువులో ఉన్న రావణుడి వద్దకు వెళ్ళి పరుషంగా మాట్లాడుతూ, భోగలాలసుడువై మదించి నీకు వచ్చిపడే ఘోరాన్ని కూడా తెలుసుకోకుండా ఉన్నావు. నీకన్నా పసిపిల్లలు నయం. జనస్థానంలో రాముడి ఋషుల కోరికపై నీ వాళ్ళనందరినీ చంపి దండకారణ్యంలో రాక్షస పురుగు లేకుండా చేస్తే నీకు ఆ సంగతి చెప్పడానికి చారులు కూడా లేరు. నీవింకేం రాజ్యం చేస్తావు? ఈ రాజ్యం ఉండదు, నీవు త్వరలోనే నశిస్తావు అన్నది. రావణుడు మాటలు సహించలేక రోషంతో, ఎవడి రాముడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎలా ఉంటాడు? ఏ పాటి పరాక్రమం గలవాడు అని శూర్పణఖను అడిగాడు. రాముడు దశరథ కొడుకు, ఆజానుబావుడు, నవమన్మధుడు. అతడు యుద్ధం చేయటం నేను కల్లారా చూశాను.
వర్షంలాగా బాణాలు వచ్చి పడడం నాకు కనిపించిందే గాని అతను బాణాలు తీయటము, ఎక్కుపెట్టడము, విడవటము నాకు కనిపించలేదు. ఇక్కడే క్షణంలో 14,000 మంది రాక్షసులను చంపేశాడు. ఆడదాన్ని గదా అని నన్ను చంపక అవమానించి పంపాడు. రాముడి తమ్ముడు లక్ష్మణుడు ముక్కోపి, మహాబలశాలి, అన్నకు కుడిభుజం. ఇక రాముడి భార్య సీత, ఇంతంత కళ్ళు, నిండు చంద్రుల్లాంటి ముఖం, బంగారు వంటి శరీర ఛాయ, సన్నటి నడుము, చక్కని పిరుదులు. అటువంటి భార్య ఉంటే వేరే స్వర్గం దేనికి? ఆ సీతను ఎలాగైనా ఇక్కడికి తీసుకువచ్చి నీకు భార్యను చేద్దామని ప్రయత్నించేసరికి లక్ష్మణుడు నన్నిలా ముక్కు చెవులు కోశాడు. సీతను ఒక్కసారి చూస్తే నీవు మరవలేవు. ఆ రాముణ్ణి చంపేసి నీ వాళ్ళ కోపం పగ తీర్చుకో. సీతను తెచ్చుకొని భార్యగా ఏలుకో. వెంటనే బయలుదేరు అని శూర్పణఖ రావణుణ్ణి రెచ్చగొట్టింది. రావణుడు సభ చాలించి ఒంటరిగా కూర్చొని సీతాపహరణం గురించి వివరంగా ఆలోచించాడు. సీతను పరాక్రమంతో తీసుకురావటం కన్నా దొంగతనంగా తీసుకురావటమే మేలని అతనికి అనిపించింది. ఎందుకంటే అంతమంది రాక్షసులను, రాక్షస వీరులను చంపిన వాణ్ణి ఓడించి సీతను ఎత్తుకురావటం మాటలు కాదు. అయితే రావణుడు తన ఆలోచనను మండోదరికి గాని మంత్రులకు గాని చెప్పలేదు. వారు నివారిస్తారని భయపడ్డాడు. రథం సిద్ధం చేయమని రావణుడు తన సారథితో చెప్పి అందులో ఎక్కి కామగమనం చేత సముద్రాన్ని దాటి మారీచుడు ఆశ్రమానికి వచ్చి చేరాడు. మారీచుడు అతనికి అతిథి సత్కారాలు చేసి ఇంతలోనే మళ్ళీ రావటానికి ఏమి కారణం? లంకలో అందరూ క్షేమమా అని అడిగాడు. రాముణ్ణి క్షమించటానికి వీల్లేదు. వాడు దుష్టుడు, క్రూరుడు, మూర్ఖుడు, లుబ్ధుడు. మన రాక్షసులందరినీ నాశనం చేయటమే గాక నా చెల్లెలు శూర్పణఖ ముక్కు చెవులు కోయించాడు. సీతను అపహరించదలిచాను. నాకు నీ సహాయం కావాలి. నీవు పరాక్రమం గలవాడవు, యుక్తిపరుడవు, నీకు మాయలు తెలుసు. నీ వల్ల కావలసిన సహాయం చెబుతాను, విను. నీవు వెండి చుక్కలు గల బంగారు లేడి రూపం ధరించి రామాశ్రమంలో సీతకు కనబడేలాగా తిరుగు. నిన్ను పట్టి తెమ్మని సీత రామలక్ష్మణులను తప్పక పంపుతుంది. ఆ సమయంలో నేను సీతను ఎత్తుకుపోతాను. సీత పోయినాక రాముడు విచారంతో కృషించిపోతాడు. ఆ స్థితిలో అతను యుద్ధానికి వచ్చినా సునాయాసంగా ఓడించేస్తాను అని రావణుడు చెప్పాడు. ఆ మాటలు విని మారీచుడికి భయంతో నోరెండిపోయింది. అతను చేతులు జోడించి, రాక్షసరాజా, ఈ లోకంలో ఇష్టమైన మాటలు చెప్పినవారు కొల్లలు, నచ్చకపోయినా హితమైన మాట చెప్పేవారుండరు. ఒకవేళ చెప్పేవారున్నా వినేవారుండరు. రాముని గురించి నీవు అనుకునేదంతా అబద్ధం. అతను దుష్టుడు, మూర్ఖుడు, లుబ్ధుడు, క్రూరుడు ఎంత మాత్రమూ కాదు. అతను ఎవరు జోరికి వెళ్ళలేదు. శూర్పణఖ సీతను తరిమితే పరాభవించే పంపాడు. కరదూషణులు తన పైకి వచ్చి పడితే వారిని చంపాడు తప్ప ఈ రాముడు మీసకట్టు కూడా రాని వయసులో 1000 ఏనుగుల బలం గల నన్ను 1000 యోజనాలు వెళ్ళి సముద్రంలో పడేలా కొట్టాడు. అంతటితో బుద్ధిరాక నేను మరీ 2 రాక్షసులతో పాటు జింక రూపం దాల్చి మునిలాగా ఉన్నాడు కదా, ఏం చేయగలడులెమ్మని అతని ఆశ్రమం మీద పడి అతని చంపబోయాను. రాముడు 3 బాణాలు ఎక్కుపెట్టాడు. వాటిని చూడగానే నేను తప్పుకుని పారిపోయాను. కానీ నా వెంట జింకల రూపంలో ఉన్న రాక్షసులిద్దరూ వచ్చారు. నాకు బుద్ధి వచ్చింది. నాకిప్పుడు రాముడంటే సింహస్వప్నం. ఎక్కడ చూసినా నాకు రాముడే కనిపిస్తాడు. రకారంతో ప్రారంభమయ్యే మాటలు వింటేనే గుండెలవిసిపోతాయి. నా మానాన నేను తపస్సు చేసుకుంటున్నాను. నీకు కాలం మూడి రాముడితో తలపడాలని ఉంటే తలపడు. నన్ను మాత్రం ఇందులో ఈడవకు. నీ మేలు కోరి నేను చెప్పేది వినకపోతివో నీకు సర్వనాశనం తప్పదు అన్నాడు. రావణుడికి ఈ మాటలు తలకెక్కలేదు. అతను మారీచుడితో, దేవతలంతా వచ్చి చెప్పినా నా నిశ్చయం మారదు. నా నిర్ణయం మంచిదా చెడ్డదా అని నేను నిన్ను అడిగానా? అడగని మాటలు ఎందుకు చెబుతావు? నేను నిన్నొకటి చేయమని అడిగినప్పుడు నీవు చేయవలసిందే కానీ బదులాడరాదు. నేను చెప్పినట్టు బంగారు లేడి రూపం ధరించి సీతను ఆకర్షించి ఆ తర్వాత నీ దారిని నువ్వు వెళ్ళిపో. నిన్ను పట్టటానికి రాముడు ఒక్కడే వస్తే అతని కంఠధ్వనితో అయ్యో సీత, లక్ష్మణ అని అరువు. అప్పుడు లక్ష్మణుడు కూడా కదులుతాడు. సీత నాకు దక్కుతుంది. ఈ ఉపకారం చేస్తేవా నీకు నా అర్ధరాజ్యం ఇస్తాను.
నిరాకరించావో ఇప్పుడే నీ ప్రాణాలు తీస్తాను. రాముడు నిన్ను చంపటం అబద్ధము, నేను చంపటము నిజము అవుతుంది అన్నాడు. మారీచుడికి మండిపోయింది. నన్ను చంపుతానంటున్నావు, కానీ నీకీ ఆలోచన చెప్పిన దుర్మార్గులను ఎందుకు చంపవు? ఈ మతిలేని ఆలోచన చేస్తూ ఉంటే నీ మంత్రులు నిన్నెందుకు నివారించలేదు? దైవికంగా ఇది వచ్చి పడటం చేత నేను చస్తే అంత ప్రమాదం లేదు, కానీ నా తర్వాత నీవు, రాక్షస వంశము, లంకా నగరము కూడా నాశనం కాక తప్పదే. అది ఎంత ఘోరం అని మారీచుడు రావణుడితో అని పోదాం పద అన్నాడు. అనరాని మాటలన్నీ అన్నప్పటికీ చివరకు తన మాట పాటించాడన్న ఆనందంతో రావణుడు మారీచుణ్ణి ఆలింగనం చేసుకొని విమానం లాంటి తన రథంలో అతన్ని ఎక్కించుకుని అరటి చెట్ల మధ్యనున్న రామాశ్రమం దగ్గరికి అతన్ని దించాడు. వెంటనే మారీచుడు ఒక ఆకర్షవంతమైన అపూర్వమైన లేడి రూపం ధరించి గరిక మేస్తూ మెల్లిగా రామాశ్రమం ప్రవేశించి అక్కడే తారాట్లాడాడు. ఈ మాయాలేడి శరీరం బంగారు రంగులోనూ, దానిమీద చుక్కలు వేడి రంగులోనూ, పొట్ట తెల్ల రంగులోనూ, గిట్టలు నిగనిగలాడే నలుపు రంగులోనూ, తోక పంచవర్ణాలలోనూ, కొమ్ములు చివరలు నీలం రంగుగాను, నోరు కెంపు రంగుగాను ఎంతో అందంగా ఉన్నాయి. అది కాసేపు మేస్తూ మధ్య మధ్య పచ్చికపై పడుకుంటూ ఆ ప్రాంతంలోనే చాలాసేపు తిరుగుతుంది. చివరకు సీత పూలు కోయటానికి చెట్ల మధ్యకు వచ్చి ఆ లేడిని చూసింది. చూసి పరమాశ్చర్యం చెంది ఆమె రామలక్ష్మణులను కేకపెట్టింది. ఆమెను సమీపిస్తూ వారు కూడా మాయలేడిని చూశారు. చూస్తూనే లక్ష్మణుడు రాముడితో, ఈ లేడి చూస్తే మారీచుడిలాగుంది. వాడు మాయారూపంలో వేటకు వచ్చిన రాజులను తిన్నాడు, ఎందరో మునులను తిన్నాడు. ఇలాంటి లేడి ఎక్కడ ఉండదు అన్నాడు. సీతా లక్ష్మణుణ్ణి ఊరుకోమని రాముడితో, ఆ లేడీ నాకు కావాలి, తీసుకురా, చక్కగా ఆడుకుందాం. దాని అందం ఏమందం! దీని ప్రాణాలతో తెస్తే మనతో పాటు అయోధ్యకు తీసుకుపోదాం. భరతుడు అత్తలు చూసి ఎంతో మురిసిపోతారు. ఒకవేళ ఇది ప్రాణాలతో చిక్కకపోతే చంపి అయినా తీసుకురావాలి. దీని చర్మాన్ని నేను ఉంచుకుంటాను అన్నది. ఇంతటితో శ్రీరామాయణం 20వ భాగం ముగిసింది. అంతేకాకుండా అరణ్యకాండ 4వ భాగం కూడా ముగిసింది. మళ్ళీ శ్రీరామాయణం 21 భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ శ్రీను పెద్దుల. మీకు మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నలుగురితో షేర్ చేయండి. ధన్యవాదాలు.